చాలామంది సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు. పిల్లలు ఎవరి కాలంలోకి వచ్చేటప్పటికి ఫోన్ చేతికి వాళ్ళకి అప్పగించగానే తల్లిదండ్రుల ముందు మొత్తం అంతా ఏసై పాటలు. ఏంటది? ఏసై పాటలు. పాలిమేల గారు వర్తమానాలు, నిసిపాల్ గారు ఆరాధన పాటలు. ఆ తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోగానే తీసేస్తారు. ఏంటి? ఇన్స్టాగ్రామ్. దానివల్ల వాళ్ళ పాస్వర్డ్ తల్లిదండ్రులు మళ్ళీ చూసేటప్పటికి దాన్ని ఓపెన్ చేయడానికి అదేమంటే లాగౌట్ చేసి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు చేతికి రాగానే వెంటనే ఐడి అండ్ పాస్వర్డ్ కొట్టేస్తారు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతారు. చూసే వేరే ప్రతిదానికి పాస్వర్డ్లే. ఫోన్ ఒకసారి చూద్దామని చెప్పి యవనస్తుడు ఫోన్ ఒకసారి తీసుకున్నాను. ఏంటి బాబు నీ యొక్క ఆత్మీయ స్థితిని మనం 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 చూడాలంటే, ఒక యవనస్తుడి యొక్క ఆత్మీయ స్థితిని చూడాలంటే ఒక్కసారి ఫోన్ తీసుకుని 10 నిమిషాలు చూస్తే మనోడు ఎంత ఆత్మీయుడు అర్థమైపోద్ది. అర్థం కాదా? ఒకసారి యూట్యూబ్ హిస్టరీకి వెళ్ళాలి. ఏంటది? పాత వీడియోలన్నీ కూడా ఒకసారి చూడాలి. ఆ తర్వాత ఎలాంటి వెబ్సైట్స్ చూస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి మెసేజ్ లాంచ్ చేయాలి. అమ్మగారు భాగవతం అంతా కూడా తెలుస్తుంది అక్కడ. అంతే కదా? వీళ్ళు మొత్తం సీక్రెట్లే. దైవ సేవడికి ఏం తెలియనివ్వరు, తల్లిదండ్రులకి ఏం తెలియనివ్వరు, కానీ నడిపించాల్సిన కథనాలన్నీ నడిపిస్తూ ఉంటారు. సీక్రసీ. ఫోన్ రాగానే బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతుంటారు కొంతమంది. మనం కాదు, కొన్ని ప్రాంతాల్లో, మా రాజమండ్రి అనే ప్రాంతంలో కొంతమంది ఫోన్ రాగానే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటారు? బాత్రూంలో. భార్య అనకూడదు, భర్త అనకూడదు. ఆ తర్వాత ఫోన్ రాగానే బయటికి వెళ్ళి మాట్లాడుతుంటాడు. అందరిలో ఉన్నప్పుడు మాట్లాడు, బయటికి వెళ్ళి మాట్లాడాలి. ఏంటివి? ఇవి సీక్రెట్ ఆల్టర్స్ కాదా? ఇవి రహస్యమైన బలిపీఠాలు కాదా? ఒకవేళ ఉంటే వాటిని తీసేసుకుందాం. ఈరోజున ఒకవేళ అటువంటి ట్రాన్స్పరెన్సీ లేదా, పారదర్శకత లేదా, నీకు నీ భార్యకి మధ్య బోల్ రహస్యాలు ఉన్నాయి. ఎందుకు రహస్యాలు? ఎందుకు? నీ భార్య దగ్గర స్పీకర్ పెట్టి మాట్లాడు నువ్వు. సో నీ భార్యకి సమస్తం కూడా తెలిసేలా నువ్వు జీవించు, నీ భర్తకు సమస్తం తెలిసేలా జీవించు. ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నావు? ఎందుకు సీక్రెట్స్? ఎందుకు? దేవుడు అదే అన్నాడు, ఈ రహస్య బలిపీఠాలు ఏం చేయాలి? మీరు రిమూవ్ చేసేయాలి. రహస్య ఆల్టర్స్ తీసేయండి. ఇప్పుడు చెప్పండి, హౌ టు డెస్ట్రాయ్ దెమ్, వాటిని ఎలా మనం తీసివేయాలి? సో మన జీవితంలో ఈ యొక్క రహస్యమైన ఆల్టర్స్ కావచ్చు, లేకపోతే ఈ 3 రకాల ఆల్టర్స్ మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని ఎలా రిమూవ్ చేయాలి? హౌ టు డెస్ట్రాయ్ దెమ్, వాటిని ఎలా మనం కిల్ చేయాలి, ఎలా డెస్ట్రాయ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలంటే మొదట ఐడెంటిఫై యువర్ ఆల్టర్స్. సీక్రెట్ ఆల్టర్స్. ఈ రోజున ఈ సమయంలో నీలో ఉన్నటువంటి సీక్రెట్ ఆల్టర్స్ ఏంటో ఒక్కసారి ఐడెంటిఫై చేయి. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తించాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి నీ మైండ్, రెండోది నీ హార్ట్. ఏంటది? ఒక్కసారి మైండ్, నీ ఆత్మ పరిశీలన చేసుకో, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో. విలాప వాక్యం 3:40 వచ్చిన మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మన మార్గాలను ఏం చేయాలట? పరిశోధించి తెలుసుకోవాలి. సో పరిశోధించాలి. అసలు మన మార్గాలు దేవునికి ఆయాస్కరంగా ఉన్నాయా లేవా? అసలు దేవునికి ఆయాస్కరమైన మార్గం నాలో ఏదైనా ఉందేమో, దేవునికి అయిష్టమైనటువంటి నడక నాలో ఉందేమో, లేకపోతే దేవునికి నచ్చని బలిపీఠాలు నా జీవితంలో ఏదైనా ఉన్నాయేమో. మొదట ఐడెంటిఫై దెమ్. మొదట అది చేయండి, ఐడెంటిఫై చేయండి. ఇంకా మన జీవితంలో ఐడెంటిఫై చేయండి. కొంతమంది దేవునికి నచ్చని ఆల్టర్స్ ఉన్నాయి. యాస్ట్రాలజీని నమ్ముతుంటారు చాలామంది. రాశిఫలాలు అంటారు, ముహూర్తాలు అంటారు, హస్త సాముద్రికం అంటారు, జ్యోతిష్యాలు అంటారు, వాస్తులు అంటారు. ఇవన్నీ కూడా వారి జీవితంలో పెట్టుకుని దేవునికి ఇలాంటి ఆల్టర్స్ వారి జీవితంలో ఉన్నాయి. అపవిత్రమైన మీడియా, ఫిల్దీ మీడియా నువ్వేం చేస్తున్నావు? వాచ్ చేస్తున్నావు. పోర్నోగ్రఫీని నువ్వు వాచ్ చేస్తున్నావు. ఫిల్దీ సాంగ్స్ వింటా ఉన్నావు. ఇవన్నీ కూడా దేవునికి నచ్చనివి, హేయమైనటువంటి కార్యాలు. హేయమైనటువంటి ఏం చేయండి, ఇంట్లోకి రావడానికి వీల్లేదు. లవ్ ఆఫ్ మనీ, డబ్బును ప్రేమించడం, లేకపోతే యువర్ కెరీర్ అండ్ ప్రొఫెషన్. కొంతమంది మనుషుల్ని విపరీతంగా అభిమానించడం, లేకపోతే నీ యొక్క ప్రొఫెషన్ని, నీ యొక్క వ్యాపారాన్ని దేవుని కంటే అధికంగా ప్రేమించేయటం. దీన్ని ఏమంటారు? దీన్నే అన్య బలిపీఠాలు అన్నారు. వాటిని ఐడెంటిఫై చేయాలి. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు. మరి మన ఇంట్లో ఏమైనా పడుతున్నాయి? మన ఇంట్లో ఏ పాటలు వినపడుతున్నాయి? నా ప్రతి చెక్ చేసుకోండి. రెండోదిగా రిమూవ్ దెమ్. వాళ్ళని ఏం చేయండి? ఐడెంటిఫై చేశారు కదా. దావీదు అంటాడు, నాలో నీకు ఆయాస్కరమైన మార్గం ఏదన్నా నాకు అది తెలియచేయ, నిత్య మార్గంలో నన్ను నడిపించు. అక్కడ అంటాడు దావీదు, చాలా నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఏదో ఉన్నదేమో దాన్ని నాకు చూపించయ్యా, నేను సరి చేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత రెండోదిగా రిమూవ్ దెమ్. ఏం చేయాలి? రిమూవ్ దెమ్. వాటిని ఏం చేయాలి? రిమూవ్ తీసేయాలి. వీలైతే రిమూవ్ చేసిన దాన్ని ఏం చేయాలి? బరీ చేసేయాలి. ఏం చేయాలి? పాతి పెట్టేయాలి. మూడోదిగా డెస్ట్రాయ్ చేసేయాలి. ఏం చేయాలా? నేను చెప్పాను మీకు, రిమూవ్ దెమ్, బరీ దెమ్ అండ్ డెస్ట్రాయ్ దెమ్. వాటి మూడింటిని చేయాలి. నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరు జాకబ్. ఆ వ్యక్తి పేరు ఏంటి? యాకోబు. యాకోబు వాస్తవానికి
మామగారి చేత చాలా నష్టపోయాడు, చివరికి ఆస్తిపడిగా మారాడు. మరలా తండ్రింటికి బయలుదేరుతున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను ఏ స్థలంలో అయితే నేను కలిసి నేను దీవిస్తానని చెప్పానో మళ్ళీ ఆ స్థలానికి రాయి అన్నాడు. ఆ స్థలం పేరేంటి? బేతేల్. ఏంటది? బేతేల్. బేతేల్ దగ్గరికి రమ్మన్నప్పుడు బేతేల్ తను రమ్మన్నాడు, దేవుడు నేను నిన్ను ఆశీర్దిస్తానయ్యా, నేను నిన్ను గణపరుస్తానయ్యా అని చెప్పి నీ యొద్దనున్న అన్య దేవతలను ఏం చేయి, తీసి పారవే అన్నాడు. స్తోత్రం చెప్పండి. యాకోబు నేను దీవించాలి అంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ యొక్క పేరుని ఇశ్రాయేలుగా సార్థకత చేయాలంటే నువ్వేం చేయాలి? అన్య దేవతలను ఏం చేయి. 35:2 చదవండి. ఆదికాండం 35:2. యాకోబు తన ఇంటి వారితోను తన వద్ద ఉన్న వారందరితోను నీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రాలను మార్చుకునండి, మనం మళ్ళీ బేతేలుకి వెళ్దాము. లెట్స్ గో టు బేతేల్, లెట్స్ సాంక్టిఫై అవర్సెల్వ్స్ అండ్ క్లెన్స్ అవర్ క్లోత్స్ అన్నాడు అక్కడ. అంటే ఆలోచన చేయండి, మనం ఏం చేసుకోవాలి? శుచిపరచుకోవాలి. అన్య దేవతలను ఏం చేయాలి? ఆల్రెడీ ఎవరో రేచలమ్మ గారు ఇంటి నుంచి ఏం పట్టుకొస్తుంది? గృహదేవతలను పట్టుకొస్తుంది అమ్మగారు. మరి ఆమె ఏ ఆత్మీయురాలు నాకు అర్థం కాదు. రేచల్ గారు ఏం పట్టుకొచ్చారు అంటే, వాళ్ళ తల్లి పూర్వీకుల నుంచి తండ్రి పూర్వీకుల నుంచి ఆచారం ఉంది. అందరు బట్టి ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? మీరు కూడా అంటారు, మా తల్లి సంఘం అండి, మా తల్లి సంఘం ఇలా చేశారండి, మా నాన్నగారండి, మా అమ్మగారండి, మా అమ్మమ్మ గారండి, వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం మనం. స్తోత్రం చెప్పండి. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, మన తల్లిదండ్రులను ఎంతగానో గౌరవించాలి, వారికి ఎక్కడ కూడా బాధ కలిగించకూడదు. కానీ వారి ద్వారా కొన్ని బైబిల్కి విరుద్ధమైనటువంటి వాటిని ఏదన్నా వారి ద్వారా ప్రవేశపెట్టబడితే లెట్స్ రిమూవ్ దామ్. వాక్యానుసారం కానిది ఏదైనా సరే, వాళ్ళు ఎవరి ద్వారా ప్రవేశపెట్టినా సరే, ఆ భక్తులు చాలా గొప్పవాళ్ళు కావచ్చు, కానీ అది వాక్యానుసారం కాకపోతే దాన్ని ఏం చేయాలి మనం? ఒక భక్తుడు ఉన్నాడు, చాలా మంచి భక్తుడు, ఆయన చాలా మంచి పరిచయం చేశాడు. కానీ ఆ తర్వాత కింద వచ్చినటువంటి వారందరూ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తింటం మొదలెట్టారు. ఏంటది? ఇది మంచి ప్రాక్టీసా కాదా? చెప్పండి. అది మంచి ప్రాక్టీస్ అండి? అది దేవుడు మెచ్చేటువంటి కార్యక్రమం? ఒక దైవజనుడిని మనం ఒక విగ్రహంగా మార్చేసి ఆ దైవ సేవకుడిని విగ్రహంగా మార్చేయటం అది మంచిదా కాదా? అది మేకా వర్షిప్ కాదా? అది ఆలోచన చేయండి. దైవజనుడు మంచోడే, కానీ అక్కడి నుంచి వచ్చిన ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది మన యొక్క ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. వాక్యానుసారం కానిది ఏది కూడా మనం అవలంబించడానికి వీల్లేదు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బట్టి యాకోబు దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? మరలా ఎప్పుడు కూడా ఆ యొక్క ఇంటి దేవతలు మరలా బయటికి రావడానికి వీల్లేదు. ఇంటి దేవతలు మరలా ఎవడో తవ్వినప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది అనుకోండి, మళ్ళీ మొదలెడతాడు అక్కడి నుంచి విగ్రహారాధన. మాకు అది కనిపించింది, ఇది కనిపించింది అని చెప్పి ఎంతో కాలం ఉంది అది, అందరు బట్టి తవ్వకాలలో లభించిందని చెప్పి మళ్ళీ అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ ఏం చేసి మొదలెడతారు వాళ్ళు. ఏమంటే దానుగోత్రులు చేసింది అదే. పోత విగ్రహాలు మళ్ళీ ఏం చేశారు? కుటుంబం అంతా కూడా ఆ పోత విగ్రహాలకి పూజలు చేయడం మొదలుపెట్టారు. అందరు బట్టి యాకోబుతో దేవుడు అన్నాడు, మొత్తం డెస్ట్రాయ్ దామ్. వాటిని ఏం చేయి? మస్తకి వృక్షం కింద ఏం చేసేటట? చదవండి అమ్మా. ఆ ఇక నెక్స్ట్ వర్స్ చదవండి. 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటిని తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తీ వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. ఇంకెప్పుడు బయటికి రాకుండా వాటిని దాచేసాడు, ఎవరికి తెలియకుండా. అందుని బట్టి యాకోబు దీవించబడ్డాడు. అందుని బట్టి ఇంకొకటి డెస్ట్రాయ్ చేసేయాలి. ఏం చేయాలి? మీలో చాలామందికి గిద్యోను తెలుసు. పరాక్రమ బలాఢ్యుడు అని దేవుడు అతను పిలిచాడు. పిలిచిన తర్వాత మిద్యాని మీద విజయం పొందడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? గిద్యోను. మిద్యానీలు ఎంతమంది? 3 లక్షల మంది మిద్యానీలు. కానీ 3 లక్షల మీద యుద్ధం చేయడానికి మిద్యానీల మీద యుద్ధం చేయడానికి ఆ గిద్యోను 300 మంది వేసుకెళ్ళాడు. ఎంతమందిని? 3 లక్షలు ఎక్కడ, 300 మంది ఎక్కడ? ఎట్టకేలకు విజయాన్ని సాధించగలిగాడు. ఎలాగో చెప్పమంటారా? యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడు గిద్యోనుతో ఒక మాట అన్నాడు. ఏమో తెలుసా? గిద్యోను, నీ తండ్రి ఉన్నాడే, నీ తండ్రి ఏం చేశాడంటే బయలు దేవత బలిపీఠాలని కట్టాడు. అక్కడక్కడ ఏం కట్టాడు? బయలు దేవత బలిపీఠాలను కట్టాడు. నీకు నేను విజయాన్ని ఇవ్వాలంటే కిల్ దెమ్, డెస్ట్రాయ్ దెమ్, బరీ దెమ్ అన్నాడు. అప్పుడు వెంటనే ఆ మాటకు లోబడి గిద్యోను ఏం చేశాడంటే రాత్రి అందరూ పడుకున్నప్పుడు ఒక్కొక్క దాన్ని నరుక్కుంటూ వచ్చేసాడు. పగలైతే ఇబ్బంది పెడతారు, పగలైతే మీ నాన్నే కదా మొదలెట్టాడు, మీ నాన్న ఇప్పుడు వాళ్ళందరూ అలవాటు పడిపోయారు దేని పూజించడానికి. ఇశ్రాయేలీలండి దేవుని ప్రజలు బయలు దేవతను పూజించడానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ యొక్క బలిపీఠాలను కూల్చితే గిద్యోను గారిని వదులుతారు, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తారు, స్ట్రైకులు చేసేస్తారే. అందుని బట్టి దేవుడు తనకు ఆలోచించాడు, రాత్రి ఎక్కడైతే లేపేసావో అక్కడ యెహోవా బలిపీఠం కట్టే అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక బలిపీఠాన్ని నువ్వు తీసేసినప్పుడు, ఒక అన్య బలిపీఠాన్ని నువ్వు తీసివేసిన అక్కడ ఏ బలిపీఠాన్ని కట్టాలి? నువ్వు
యెహోవా బలిపీఠాన్ని కట్టాలి. డెస్ట్రాయ్ దెమ్ అండ్ బిల్డ్ ఎ ఆల్టర్ ఆఫ్ గాడ్. దేవునికి బలిపీఠాన్ని కట్టినప్పుడు విజయం నీదే. స్తోత్రం చెప్పండి. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. ఈ రోజున ఎటువంటి అన్య బలిపీఠాలు నీలో ఉన్నాయి, ఎటువంటి రహస్య బలిపీఠాలు నీలో ఉన్నాయి. ఒకవేళ నీ ఆరాధన మంచిదే కానీ నీ ఆల్టర్ సరిగ్గా లేదా, మీ కావాలే తిరుగుబాటుతాను, విధేయతలు ఏంటి పెడతాను, లేకపోతే దేవునికి అభిషేకం లేకుండా, దేవుని పిలుపు లేకుండా ఏదో కన్వీనియంట్ ప్రకారం దేవుని పూజించేసి ఆరాధించేద్దాం అనుకుంటున్నావా? ఒక నియమం ఉంది. దేవుని సేవ అంటే ఒక నియమం ఉంది. ఆ నియమం పాటించు. ఒక విధి విధానం ఉంది, ఆ విధానం పాటించు. నాకు చేతికి మైక్ ఉంది కదా, ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు కదా, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కదా అని చెప్పి ఇష్టానుసారంగా దేవుని సేవతో ఆటలాడడానికి వీల్లేదు. ప్రజలు నన్ను ఏ మాట చెప్పినా సరే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి వాక్యానుసారంగా నేను బోధిస్తే మీరు ఉంటారు ఇక్కడ? చెప్పండి. వాక్యానుసారం కానీ బోధనే, హెల్దీ ప్రీచింగ్నే మనం ఎంటర్టైన్ చేయాలి తప్పించి అతను ఎంత పెద్దోడన్నా కావచ్చు, ఎంత కోటీశ్వరుడన్నా కావచ్చు, ఎంత బలమైన రీతిలో వాడబడిన వాడన్నా కావచ్చేమో, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ముందుకు వెళ్తాడంటే దాన్ని ఏం చేయాలి? మనం బరి చేసేయాలి, దాన్ని కిల్ చేసేయాలి, దాన్ని డెస్ట్రాయ్ చేయాలి. సో కొంతమంది దేవుని సేవకులు చాలా మంచి పరిచయం చేశారు. రాను వారి దగ్గర నుంచి వస్తుంటుండే ఆ ప్రిన్సిపాలిటీస్ ఏదైతే ఉన్నాయో, లేదా ఆ విధి విధానాలు ఏమున్నాయో అవి వాక్యానుసారం కానప్పుడు వాటిని ఏం చేయాలి? చెప్పండి. వాటిని ఏం చేయాలి? మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఏదైతే వాక్యానుసారమో దాని ప్రకారం జీవించినప్పుడే మనం దీవెని పొందుతాం. కానీ మీకా వలన మనం నష్టపోకూడదు. మీకా నష్టపోయాడు. ఆ తరువాత అహరోను కుమారులు ఏమైపోయారు? మరణించారు. ఆకానేమయ్యాడు? తనతో పాటు పోలేదు. అది శాపం తనతో పాటు పోలేదు. తన బిడ్డలు కోశారు, తన భార్య కోసింది, మొత్తం టోటల్ వంశమే నష్టపోయారు. అందరు బట్టి జాగ్రత్త. మనలో అన్ని బలిపీఠాలను ఈ రోజున మనం ఏం చేద్దాం? లెట్స్ ఆల్ డెస్ట్రాయ్ దెమ్, లెట్స్ ఆల్ బరీ దెమ్, లెట్స్ ఆల్. మొదటిది ఏంటి? దాన్ని ఏం చేయాలి? మొదట మనం రిమూవ్ చేసేయాలి. అలా రిమూవ్ చేసినప్పుడు నీ యొక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఆల్టర్ని వేసావు, ఇవన్నీ యొక్క ఆల్టర్ని ఏం చేస్తున్నాయి? డామినేట్ చేసేస్తున్నాయి. నీ భక్తిని, నువ్వు చేస్తున్న ఆరాధనను మిగతా అన్ని సంబంధమైన ఆల్టర్స్ అయితే ఉన్నాయో, రహస్య ఆల్టర్స్ అయితే ఉన్నాయో, నువ్వు చేస్తున్న సర్వీస్ని, నువ్వు చేస్తున్న పరిచయని కిల్ చేసేస్తున్నాయి, నువ్వు చేసే ఆరాధన కిల్ చేసేస్తున్నాయి. దాని ద్వారా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి రావట్లేదు. అందుని బట్టి లెట్స్ ఆల్ బరీ దెమ్, లెట్స్ ఆల్ డెస్ట్రాయ్ దెమ్.